సారొత్తారొత్తారా వత్తారొత్తారొత్తారే సారొత్తారొత్తారా. వచ్చి ఏడు చేస్తారు, ఇంకేడు చేస్తారు, బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేస్తారు. ఓడి అమ్మో, ఒకదాని మించిన సినిమా మరొకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లైన్ లో ఎట్టిన సినిమాలన్నీ ఇట్టాగే ఉన్నాయి, దొల్లగొట్టేస్తాయి. అందులో ఎట్లాంటి డౌట్ లేదు. ఈసారి పక్కా ప్లానింగ్ తో ముందడిగేస్తున్నాడు చరణ్. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ద సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే పెద్ద సినిమా పవర్ ఏటో ఫస్ట్ షాట్ వీడియోతోనే ప్రపంచానికి అర్థమైపోయినది. వారిని ఒక్క నిమిషం వీడియోనే అట్టా ఉందంటే సినిమా ఇంకే రేంజ్ లో ఉంటాదోనని ప్రేక్షక దేవుళ్ళు తెగ ఎదురు చూస్తున్నారు. చరణ్ ఫ్యాన్స్ అయితే పెద్ద సినిమాకి థియేటర్ల దగ్గర పెద్దమ్మ తల్లి జాతర చేసినట్టే చేయాలని గట్టిగా డిసైడ్ అయిపోయినారు. పెద్ద సినిమాతో డైరెక్టర్ బుచ్చిబాబు పేరు దేశం అంతా మారిమోగిపోవటం ఖాయం. ఇక పెద్ద సినిమా తర్వాత చరణ్ లైన్ లో ఎట్టిన సినిమా సుకుమార్ సినిమా. ఇప్పటికే రంగస్థలం సినిమాతో ఓసారి లెక్కల మేస్టారు అదరగొట్టారు. ఈసారి దాన్ని మించిన సినిమా తీయాలని అదిరిపోయే స్టోరీ రాసుకున్నాడట. అట్టాగు పుష్ప 2 సినిమాతో నార్త్ లో అరాచకం సృష్టించాడు సుకుమారు. అట్టాగే ఇప్పుడు పుష్ప 2 రికార్డుల్ని మళ్ళీ తానే బద్దలు కొట్టాలని గట్టిగా రెడీ అవుతున్నాడట. గ్లోబల్ స్టార్ తో కలిసి పుష్ప 2ను బీట్ చేసే సినిమా తీయాలని కంకణం కట్టుకున్నాడట సుకుమారు. అందుకే కాస్త ఆలస్యమైనా సరే స్టోరీలో మసాలా మంచిగా దట్టించాలని చూస్తున్నాడట. బుచ్చిబాబు సినిమా పూర్తవటానికి కాస్త ఎక్కువ టైమే పడుతుంది. అయినా సరే సుకుమార్ ఏరే సినిమాల జోలికి వెళ్లకుండా చరణ్ సినిమా స్టోరీ మీదే ఫుల్లుగా ఫోకస్ పెడుతున్నాడు. ఈసారి చరణ్ సినిమాలో డైలాగులు డైనమెట్ల మాదిరి పేల్తాయట. అట్ట రాసుకుంటాడట సుకుమారు. ఇక సుకుమార్ సినిమా తర్వాత ఉన్నది చూడండి చరణ్ సినిమా. వాసివాడి తాస్తాది ఆ బ్రహ్మాండం బదులైపోవాల్సిందే. రాసి పెట్టుకోండి, రచ్చే. అదే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో చేయబోయే సినిమా. ఇప్పటి వరకు చరణ్ ని ఎవ్వరూ చూపించని పాత్రలో చూపించబోతున్నాడట సందీప్ వంగ. ఏ హీరోనైనా సరే కొత్తగానే చూపించాలనుకుంటాడు సందీప్ వంగ. అట్టాగే మొదట మెగాస్టార్ కోసం ఓ అదిరిపోయే కథ రాసుకున్నాడట. ఆ స్టోరీ అటుకెళ్లి చిరంజీవి గారికి చెబితే అది చరణ్ కైతే సరిగ్గా సెట్ అవుద్ది అని ఆయన అటువైపు మలిపారట. ఇంకేటున్నది, మెగాస్టార్ ఓకే చెప్పిన స్టోరీ అంటే అది అట్ట ఇట్ట ఉండదు, భూగోళం భూచక్రంలో తిరిగిపోవాల్సిందే. అందుకే చరణ్ సందీప్ వంగ సినిమా అంటేనే అంచనాలు ఆకాశానికి చేరిపోతున్నాయి. సందీప్ రెడ్డి వంగ సినిమా తర్వాత మరో దుల్లగొట్టే సినిమానే చేయబోతున్నాడు రామ్ చరణ్. డైరెక్టర్ ఎవరబ్బా అనుకుంటున్నారా? తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజు. ఆయన ఓరి తీసిన సినిమాలు ఇప్పటికే ఓ రేంజ్ లో ఆడేహాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్న లోకేష్ కనగరాజు రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నట్టు ఎప్పుడో ఫిక్స్ అయిపోయినది. క్రియేటివ్ డైరెక్టర్ గా లోకేష్ కనగరాజుకు చాలా మంచి పేరుంది. చరణ్ తో చాలా డిఫరెంట్ సినిమా ఓటి చేయాలని ఇప్పటికే కథ రాసి పెట్టుకున్నాడట ఆయన గోరు. ఇక ఇవి కాక బాలీవుడ్ లో కొత్తగా ఆలియా భట్ తో ఈ సినిమా, ధూమ్ 4 ఇట్ట వరుసగా ఒకదాని వెనకాల మరో సినిమాని లైన్ లో ఎట్టుకున్నాడు చరణ్. ప్రస్తుతం టాలీవుడ్ లో కానీ బాలీవుడ్ లో కానీ ఇంకే వుడ్ లో అయినా సూపర్ డూపర్ లైనప్ ఉన్న ఏకైక హీరో చరణే. మిగతా హీరోలందరికీ డైరెక్టర్ ఉంటే ప్రొడ్యూసర్ లేరు, ప్రొడ్యూసర్ ఉంటే డైరెక్టర్ లేరు. ఇద్దరు ఉన్నా మంచి స్టోరీ ఉండదు. ఇట్లా చాలా మంది హీరోలే తికమక పడిపోతున్నారు. కానీ రామ్ చరణ్ కోసం డైరెక్టర్లు నిర్మాతలు లైన్ లో నిలుచుంటున్నారు. ఎందుకంటే ఎట్లాంటి స్టోరీకైనా సరే సరిగ్గా సరిపోయే హీరో చరణ్ మాత్రమే. అందుకే ఈసారి ఫ్యాన్స్ బెంగెట్టుకునే అవసరమే లేదు. చరణ్ ప్రతి సినిమాకి పండగ చేసుకునేలాగే ఉంటది సందడి. అట్లా ఉండబోతున్నాయి సినిమాలన్నీ.